1980s లో సాగర సంగమం సినిమా చూస్తున్నారు. శైలజ అక్కడ క్లాసికల్ డాన్స్ చేస్తోంది. క్లాసికల్ డాన్స్ మీద కమల్ హాసన్ క్లాస్ పీకుతున్నారు. ఆ సాగర సంగమం సీన్ ని సీన్ సితారా చేయడానికి ఇప్పుడు వచ్చేస్తున్నారు ధనాధన్ ధన్ రాజన్ టీమ్. నాట్య నయనత, నాట్య అనుష్క, నాట్య జ్యోతిలక్ష్మి, నాట్య ముమైత్ ఖాన్. నాట్యానికే కలంకం తెచ్చిన హే ఏంటది చూపించు. చూపించు, అందరి ముందు చూపిస్తే సెన్సార్ అయిపోతుంది. నేను అడిగింది అది కాదు, పేపర్ చూపించు. వద్దు, చూపించు. నాట్యానికి నేను కళంకమా? నటరాజుకి శిరోవరమా? నవరత్న తైలు కొంటే పెప్సిడెంట్ ఫ్రీయా? నీకోసం రాసిన ఇక్కడ వరకే, అవన్నీ ఆటలే. అయినా సరే నేను ఈ నైట్ కి ఇక్కడ ఉండు, నేను వెళ్ళిపోతాను. టెన్షన్ పడు. నువ్వు ఈ నైట్ ఇక్కడ ఉండాలంటే నేను ఏం చేయాలి చెప్పు. వాడు వచ్చి నన్ను క్షమించమని అడిగి పట్టుకోవాలి. ఏం నువ్వు రెండు కాళ్ళు పట్టుకుంటావా? కాళ్ళే తాడే పట్టుకుంటాడు. మరి ఎందుకు ఫోన్ చేయి. 7 గంటలు ఎక్కడున్నావా నువ్వు? లోపల సెట్ ప్రాపర్టీ ఎలా చూడలేదు, అది వదిలే. ఇక్కడ మా గర్ల్ ఫ్రెండ్ ఎవడో పిచ్చి పిచ్చిగా రాశాడయ్యా, పట్టించుకోవా? ఆడెక్కడున్నా ఎంత టైం అయినా పర్లేదు, 2 నిమిషాలు మాత్రం ఎక్కడ ఉండాలి. రావాలంతే, రావాలి. నువ్వు కోపడకేడాలి. ఆడొచ్చి నాకు క్షమించమని అడిగితేనే నీకు విందు పొందు మందు అన్ని. అది కాదే. పిలిచారంటే నువ్వేనా? రే, నీకు డాన్స్ గురించి ఏం తెలుసురా? నువ్వేం డాన్స్ మాస్టర్ అనుకుంటున్నావా? చెప్పు, వెళ్ళి క్షమాపణ చెప్పు. ఏంటన్నా పాటలు వింటున్నావా? ఏం క్షమాపణ చెప్పండి, ఇష్టం వచ్చి చేస్తాను అనుకున్నావా? ఏంటి ఇంతలేట్ చేస్తాడేంటి వీడు? కదా అందుకు. ఏ బాగుంది కదా ఆపేసేవే. నువ్వు బై సిగరెట్ కొంచెం హజ్జలు. ఈ చరణానికి అభినయించి చూపించు. మా గర్ల్ ఫ్రెండ్ తో డాన్స్ చేపిస్తావరా? ప్లే. ఏంటిది, శాస్త్రీయ నిత్యమా? దీన్ని భరతనాట్యం అంటారు. ప్లే. దీన్ని భరతనాట్యం అంటారు. ప్లే. ఇది కథకళ. ఏం చేసావురా? పొడుకులు లేసావు, తొంగున్నో లేసావు, ఏం చేసావు అసలు? అసలు భరతనాట్యం ఎలా పుట్టిందో మీకు తెలుసా? తెలీదు. ఒకడు రైల్వే స్టేషన్లో అట్టిపుల్ల అమ్ముతున్నాడు. నాకు కూడా అట్టుపండి ఇవ్వా. ముగ్గురు అట్టుపండి ఉందా? నాకు కూడా కావాలి. అలాగే రోజా గారు, నాగబాబు గారు కూడా అడిగారు. అందరికి అట్టిపండు ఇచ్చే ప్రక్రియలో పుట్టిందే భరతనాట్యం. చూడండి, ఇది నీకు, ఇది నీకు, ఇది నీకు, ఇది నీకు, ఇది అతనికి. ఇలా కథకళి ఎలా పుట్టిందో తెలుసా మీకు? ఒక అతను పచ్చళ్ళు అమ్ముకుంటున్నాడు. ఏ పచ్చళ్ళు పచ్చళ్ళే. ఆవకే ఉందా?
ఇది నిమ్మకాయ. అయ్యో మీ అమలాపురం పచ్చళ్ళు బాగుంటాయి ఇక్కడ. నాకు కూడా కొనుక్కోవాలి కానీ టేస్ట్ ఎలా ఉంటుందో. టేస్ట్ ఎలా ఉంటుందో నేను చూసి చెప్తాను. ఏంట్రా అన్న డ్యాన్స్ మాస్టర్ లారెన్స్ అని అతను ఇప్పుడు డైరెక్షన్ చేసుకుంటున్నాడు రా. డ్యాన్స్ మాస్టర్ లారెన్స్ ఏంట్రా సిగరెట్లు దాకా ఫ్లోర్ కాలిపోతుంది. ఏం జరుగుతుంది ఇక్కడ? ఎవరో గట్ట నా చేతిలో పెట్టాడు. ఏం జరుగుతుంది ఇక్కడ? అడుగు తగలే. అయ్యో అయ్యో మేనేజర్ రెండు కమలాసన్ రాలేదంటయ్యా. ఏంటి జ్వరం వచ్చిందా? మరి వచ్చింది ఎవరు? చూడరా ఎసులా వెళ్ళిసే కెమెరా చూసా చూడ అయ్యో ఏం జరిగింది? కమలాసన్ రాలేదంట, వచ్చింది చారు వాసన్ అంట. ఆడేందుకు వచ్చాడు? రోజా గారు ఒక అనౌన్స్మెంట్ చేశారు కదా, www.123 telugu.com లో లాగిన్ చేయమన్నారు కదా కామెడీ చేయడానికి. ఆడు వచ్చి పర్ఫార్మెన్స్ చేశాడంట. వాడు నా మీద పెర్ఫార్మెన్స్ చేస్తుంటే నువ్వు చూస్తున్నావా? నేను ఈ నైట్ నీతో ఉన్నాను. నేను నాగబాబా గారి దగ్గరికి వెళ్ళిపోతాను. ధన 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 సూపర్. నాగబాబు గారు వాట్ యు హావ్ టు సే? ధనరాజు మళ్ళీ మంచి ఫామ్లోకి వచ్చావే. భరతనాట్యం అతను బాగా చేస్తే నువ్వు ఇంత చండాలంగా చేసి పైగా ఇంత చండాలంగా చేయలేదని ఫీల్ అవటం. బాగా చేసొచ్చా ఏంటి నేర్చుకున్నావు నువ్వు? యాక్షనా ఇలా తీస్తే ఏంటి అట్టిపల్లి సార్ అదొకటికి ఇది ఇంకొకటికి వెనకొకటికి ఒకటి వెనకోటికి ఇలా ఇస్తారు మొత్తం అందరికంటే ఇలా. నైస్ అండ్ ఎంజాయ్ ఎక్సలెంట్. రోజా గారు నిజంగా ధనాధన్ ఎప్పుడు సూపర్ గా ఉంటావు నువ్వు. మామూలుగా సరిగ్గా చేయకపోతే మాస్టర్ తిట్టి కరెక్ట్ చేస్తారు, మీరు కరెక్ట్ చేసే వాళ్ళని మొత్తానికి అంటే ఈ కాలంలో ఆ కెవ్వు కేక ఆ స్టైల్ జనాలకు తొందరగా రీచ్ అవుతుంది అనేది చాలా చక్కగా చూపించారు. సూపర్ అండి, చాలా బాగుంది. భీమవరం వెళ్ళాను. అది ఎవరికి షూటింగ్కి ఎవరు ఒక ప్రొడ్యూసర్ వాళ్ళ ఫ్రెండ్ కాబట్టి విష్ణు కాలేజ్ అని చాలా పెద్దదండి. దగ్గర అందులో ఒక 20,000 మంది అమ్మాయిలు ఉంటారు, 30,000 మంది అబ్బాయిలు ఉంటారు. ఆ టైం షూటింగ్ టైంలో 8,000 మంది అమ్మాయిలు వచ్చి జబర్దస్త్ ధనాధన్ ధనరాజ్ అని 8,000 మంది అరిస్తే కాలేజ్ కాంపౌండ్ మొత్తం అంత బాగా రీచ్ అయిపోయింది. అవును దానివల్ల అందరికి గుర్తింపు వచ్చింది. ఎనివే శ్యాంప్రసాద్ రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్పారు. పెద్ద థ్యాంక్స్.